వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా, వివో T4R స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సెవెన్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. వివో T4R 5G గెట్ సెట్ టర్బో అనేసి పెట్టారు. సో అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నా. గ్రేట్ వివో వాళ్ళకి ఇక్కడ లుక్ వైజ్ కొంచెం ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది. అండ్ హైలైట్ చూసుకుందాం. సో హైలైట్ ఏంటంటే మినిట్ డెన్సిటీ 7400 ప్రాసెసర్ వస్తుంది. 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. AMOLED డిస్ప్లే వస్తుంది, క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ది 4K రికార్డింగ్ చేసుకోవచ్చు రియర్ నుంచి. అండ్ సెల్ఫీ క్యామ్ 30 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ నుంచి 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ చాయిస్ వస్తుంది, 5700 mAh బ్యాటరీ, 40 hours చార్జర్, IP69 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసుకుంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫ్రంట్ చాయిస్ 15తో పాటు వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15 అనమాట. కిందకి చెక్ చేసుకుంటే వీళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేస్తారు ఏంటంటే 2 OS అప్గ్రేడ్స్, 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే 2 OS అప్గ్రేడ్స్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది Android 15 వస్తుంది, అంటే Android 16 అండ్ Android 17 రెండు అప్గ్రేడ్స్ అయితే వస్తున్నాయి. 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో 3 years దాకా కూడా మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఉండదు. Android 17 దాకా కూడా అప్గ్రేడ్స్ వస్తాయి అనమాట. ప్రైస్ ఎంతరా అంటే ఇక్కడ అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే బేస్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదా 19,500కి వస్తుంది. అండ్ హైయర్ వేరియంట్ తీసుకుంటే 8GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ తీసుకుంటే 21,500. తర్వాత 12GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 23,500కి వస్తుంది అనమాట. కలర్ ఆప్షన్ చూసుకుంటే ట్వైలైట్ కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉంది ఇక్కడ. అండ్ ఆర్క్టిక్ వైట్ కలర్ ఆప్షన్స్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. 2 కలర్ ఆప్షన్స్లో కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. లేదన్నా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయన్నా అంటే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. నేను రికార్డింగ్ చేసాం కదా, సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ మైనస్లో అయితే ఒకటే, ఎక్కువ అయితే ఏం లేవు, ఒకటే బోల్బెట్స్ గురించి తప్పించి ఇంకేం లేదు. కానీ ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ ఈ ప్రైస్ కాడికి మీకు 4K సెల్ఫీ అండ్ రియర్ కెమెరాతో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ లైక్ ఆరా లైట్ లాంటి తో పాటు కూడా వస్తుంది. బాగుంది, నా ఒపీనియన్లో మీరు తీసుకోమని అయితే అంటాను. అండ్ మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఈ స్మార్ట్ ఫోన్స్కి ఏమైనా కాంపిటీషన్ ఉన్నాయంటే ఎస్బీఐ కాంపిటీషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ Z10R 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది, 19,500కి వస్తుంది ఇదే ప్రైస్ కేటగిరీకి. దీనిలో హైయర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్గా ఏంటంటే ఇది కూడా క్వాడ్ కర్వ్ డిస్ప్లే, మినిట్ డెన్సిటీ 7400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇది కూడా గట్టి కాంపిటీషన్ ఇస్తుంది అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే లావా అగ్ని 3 నుంచి అన్నమాట. మన ఇండియన్ బ్రాండ్ యూనిక్నెస్ ఏంటంటే ఇక్కడ కెమెరా పక్కన సపరేట్గా ఒక డిస్ప్లే వస్తుంది అనమాట. ఇది యూనిక్నెస్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. ఒప్పో వాళ్ళ K13 5G స్మార్ట్ ఫోన్. ఇది కూడా అదే ప్రైస్ కాటికి 17, 18, 19,000కి వస్తుంది అనమాట. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే 7,000 mAh బ్యాటరీ వస్తుంది, 80 hours ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది స్పెషాలిటీ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటోరోలా వాళ్ళ G86 పవర్ అనమాట. సో ఇది కూడా అదే ప్రైస్ కేటగిరీకి వస్తుంది. దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే 50 మెగాపిక్సెల్ OS, సోనీ వాళ్ళ LYT కెమెరాతో పాటు కూడా వస్తుంది. 6,750 mAh బ్యాటరీతో పాటు 6,720 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనమాట. సో బ్యాటరీ కాడ గట్టి కాంపిటీషన్స్ అయితే వస్తున్నాయి అనమాట ఇక్కడ. సో ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే మన వివో T4R 5G స్మార్ట్ ఫోన్కి చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు తీసుకోవాలంటే నా ఒపీనియన్లో ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోమంటాను. 20,000 లోపల వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పినాను. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్ డౌట్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఏమైనా కంపారిజన్ చేయమంటే ఇట్లా కింద కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతవి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.